బాలుగారు మేము అయిండాలా, దేవుని జతలో మేము బాలుగారు ఎప్పుడు అయిండాలా. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నా కొడుకుకి నా కొడుకు చెప్తాను. నా కొడుకు ఉన్నారు కదా, వాడికి ఏమంటారు వాళ్ళు, నా కొడుకుని ఏమంటారు, నా కొడుకు అంటే అక్క ఏమండి, అగత్యం ఉంటుంది. అక్క అంటేనే నా బ్లడ్ దగ్గర ఉంది. హల్లెలూయా. ఏముంది అందరికి కొడుకు, అబ్బాయిలు అమ్మాయిలు పుస్తకాలు పిల్లలు అందరికి ఏమైంటారు, ఒక్కరే తండ్రి అంటారు. హల్లెలూయా. వాళ్ళ బ్లడ్ మన శరీరంలో ఏడతగా ఉంటుందో ఆడతగా మన హృదయము శుద్ధీకరించుకునే ఉండాలి మేము. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే మేము శుద్ధీకరణ కావాలంటే, మేము పరిశుద్ధంగా ఉండాలంటే తన బ్లడ్ మనలోగా ఉండాలి. అప్పుడే మేము పరిశుద్ధమైనకి సాధ్యము. హల్లెలూయా. ఇప్పుడు రకముగా ఈరోజు చూడాలంటే, లోకం రీతిలో చూడాలంటే ఎలాగో నడుస్తూ ఉంటారు జనాలు. హల్లెలూయా. ఏమైనా ఒక రీతిగా పాడైపోవాలా అట్లాగే జరుగుతూ ఉంది లోకంలో జరుగుతూ ఉంది అలాగే. హల్లెలూయా. అయితే మమ్మల్ని దేవుడు పిలిచినారు, కానీ మేము వాళ్ళని ఎంపడించిన నర్సరీకి మేము నేర్చుకున్నాం. హల్లెలూయా. ఒక వాక్యం ఇచ్చిన దేవుడిని చదువుతాము. కీర్తన 2:7 చెప్పండి, చదవండి. ఏం చెప్తారు చూస్తాం. ನಾನು ಯೆಹೋವನ ಆಜ್ಞೆಯನ್ನು ತಿಳಿಸುತ್ತೇನೆ ಕೇಳಿರಿ. ಬಾಗಿನಡಿ ಆತನು ನನಗೆ ನೀನು ಮಗನು, ನಾನೇ ಇವತ್ತು ನಿನ್ನನ್ನು ಪಡೆದಿದ್ದೇನೆ. సాకు. హల్లెలూయా. తెలుగులో చెప్పండి 7. ఇక్కడ ఫస్ట్ లైన్ ఏముంది, నేను యెహోవా ఆజ్ఞని చెప్తాను వినండి. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలో మనకి ఎన్నో ఉంది. ఆ ఆజ్ఞల్ని మేము ఫాలో చేయాలి. హల్లెలూయా. ఆ ఫాలో మేము ఎప్పుడు చేస్తామో అప్పుడే వాళ్ళ పరిశుద్ధమైన రక్తము మన శరీరంలో ఉండేదానికి సాధ్యము. హల్లెలూయా. బాప్తిజం తీసుకొని ఇస్తుంటాం, రక్షణ పొందిస్తుంటాం, నేను దేవుని బిడ్డలో ఉంటే అవుతుందా? వాళ్ళ ఆజ్ఞని ఎంపడించిపోవాలా, అప్పుడే మనకి ఒక స్ట్రైట్ లైన్ సిక్కేది. హల్లెలూయా. చదవండి ఆ వాక్యాన్ని. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకిలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఎవరుంది కుమారుడు? ఎవరుంది మనకి? యేసు మనకి కుమారుడు. హల్లెలూయా. కన్నడ చెప్పప్ప ఫస్ట్ లైన్. ನಾನು ಯೆಹೋವನ ಆಜ್ಞೆಯನ್ನು ತಿಳಿಸುತ್ತೇನೆ ಕೇಳಿರಿ. ಆತನು ನನಗೆ ನೀನು ಮಗನು, ನಾನೇ ಇವತ್ತು నిన్నను పడిదిದ್ದೇನೆ. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలో మేము ఎంపడించిపోవాలా, అప్పుడే మనకి ఒక మార్గం చూపించేదానికి, ఒక మార్గం చూసేదానికి ఒక దారి ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడే మనకి ఈ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు కాలు పెట్టే జాగ్రత్త మీకు సొంతమైన నేను నిర్మిస్తాను అని చెప్తుంది. హల్లెలూయా. అబ్రాహాము ఏమని చేసినాడో, వాడు యేసు ప్రభుని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తా ఉండే? ఏముండేదండి? దాహం. హల్లెలూయా. ఏముండే? నాకు ఈ బిడ్డ లేదే అనేసి ఆ పిల్లని కొడుక కూతుర్ని ఎక్స్పెక్ట్ చేస్తా ఉండే, బిడ్డల్ని ఎక్స్పెక్ట్ చేస్తా ఉండే. హల్లెలూయా. అయితే ఆడ ఏం చేసేది యేసు ప్రభు, ఆ జనాంగమే అబ్రాహాముకి ఇచ్చి, ఒకరికి లేదు, జనాంగమే ఇచ్చేసేది. హల్లెలూయా. ఆ జనాంగమే యేసు ప్రభు ఇచ్చింది అబ్రాహాముకి. హల్లెలూయా. తీసుకోండి ఆదికాండ తీసుకోండి. Thank you, Jesus. హల్లెలూయా. ఇక చూడండి ఆదికాండ 12:1 చదవండి. 12వ అధ్యాయంలో 1-2 చదవండి. ಯೆಹೋವನು ಅಬ್ರಾಮನಿಗೆ ನೀನು ಸ್ವದೇಶವನ್ನು ಬಂಧು ಬಳಗವನ್ನು నువ్వు సుదేశంలో బంధు బలగవంత ತಂದೆಯ ಮನೆಯನ್ನು ಬಿಟ್ಟು తండ్రి ఇల్లు నిడిసి ನಾನು ತೋರಿಸುವ ದೇಶಕ್ಕೆ ಹೊರಟು ಹೋಗು. నేను చూపించిన దేశానికి నీవు వెళ్ళిపో. ನಾನು ನಿನ್ನನ್ನು ದೊಡ್ಡ ಜನಾಂಗವಾಗುವಂತೆ. ఇక్కడ ఏమంటే నేను నిన్నల్ని పెద్ద జనాంగం నేను ఏం చేస్తానంట
నేను చూపిస్తాను తండ్రి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర అబ్రాహాము మొరపెట్టింది ఏంటి? ఒకే ఒక కొడుకు. నాకు ఇసాకుడు కావాలా, నాకు ఒక కొడుకు కావాలా, నేను సమాజంలో తలెత్తుకొని పాలనకు అయితా ఉండేది, జనం మధ్యకి అయితా ఉండేది, నాకు వయసు అయిపోయింది, 99 వయసు అయిపోయింది, నాకు బిడ్డలేదు పిల్లలు తెలిసి ఒకే ఒక కొడుక్కి యేసు ప్రభు దగ్గర మొరపెట్టాడు. ఎవరు? అబ్రాహాముడు. దేవుడు ఏం చేసే? జనాంగమే ఇచ్చేసే దేవుడు వానికి, అబ్రాహాముకి. హల్లెలూయా. అబ్రాహాముకి ఏమి ఇచ్చినట్ట? జనాంగమే. ఈ లోకంలో నువ్వు ఏడు కాలు పెడతావు అన్ని నీకు సొంతమే, నువ్వు ఏడ ఎత్తావు అంతా మీ బిడ్డలే. జనాంగమే యేసు ప్రభు వచ్చేది. హల్లెలూయా. ఈ రోజు మనకి సహా అది యేసు ప్రభు మార్గంలో మేము నడిచేవాడైతే మనకి జనాంగమే ఇచ్చేకి అతను రెడీగా ఉండారు. హల్లెలూయా. హల్లెలూయా. మేము ఏం చేయాలంటే దేవుని గురించి ఆలోచన చేసినట్టు కావాలా. ఇక్కడ ఏం 7 లో కీర్తన 7 చదవండి. సెకండ్ 7 లో ఏముంది? ఫస్ట్ లైన్ అంతే ఉండాలా. యెహోవా ఆజ్ఞల్ని మేము తెలుసుకున్న వాళ్ళు కావాలా. అప్పుడే మనకి జనాంగం అంటే దొరికేదానికి సాధ్యం. జనాంగం మనకి కావాలంటే యెహోవా ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏం చెప్తారు తెలుగులో? ఆజ్ఞనా? ఆజ్ఞని మనకి యెహోవా ఆజ్ఞ మేము తెలుసుకుంటే జనాంగం అంతా మనకి ఇస్తారు దేవుడు. హల్లెలూయా. మనకి ఆజ్ఞనే తెలియదంటే ఎలాగిస్తారు? ఏమో వస్తాం, సండే వస్తాం, కూర్చుంటాం, చేయగడతాం, పాటలు పాడతాం, వెళ్ళిపోతాం, అంతేనా? దేవుని గురించి, దేవుని ఆజ్ఞ ఏముంది దాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలా. హల్లెలూయా. వస్తాం పోతాం అంటే లోకంలో ఉండేవాడికి మనకి వ్యత్యాసం లేదు. అలాగే ఏమైతుంది మన జీవితం. హల్లెలూయా. దేవుని ఆజ్ఞని తెలుసుకుంటే మాకి మేము కాలిట్టే జాగం అంతా మనకి సొంతమే దేవుడు మార్పడిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు దగ్గర మొరపెట్టింది ఇస్సాకు కావాలనేసి అబ్రాహాముకి. ఆడేమైందంటే జనాంగమే ఇచ్చిందంట. హల్లెలూయా. మనకి అలాగే ఇచ్చేకి దేవుడు రెడీ ఉంటారు, మనం తీసుకునే రెడీ లేదు. హల్లెలూయా. కిందకి రండి. ನಾನು ನಿನ್ನನ್ನು ದೊಡ್ಡ ಜನಾಂಗವಾಗುವಂತೆ ಮಾಡಿ ಆಶೀರ್ವದಿಸಿ ನಿನ್ನ ಹೆಸರನ್ನು ప్రఖ్యాతికి తరుವೆను. ఆమేన్. హల్లెలూయా. ఏమంటే నీ పేరుని ఏం చేస్తారంట? ఉన్నత స్థానంలో పెట్టడానికి యేసు ప్రభు మనకి రెడీగా ఉంటారు. హల్లెలూయా. ఉన్నత స్థానంలో. హల్లెలూయా. ఇక్కడ ఇక్కడ పెద్ద ఆయన కూర్చుంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను. పెద్ద ఆయన కూర్చుంటారు. హల్లెలూయా. వాళ్ళ దగ్గర వాళ్ళు పవర్ఫుల్ గా ఉంటే వాళ్ళని ఎందుకని ఏం కావాలి? ఎవరు రావాలా? వాళ్ళ జొత్తులో వాళ్ళు పని చేస్తే వాళ్ళు చిన్నవాళ్ళు పెద్ద వాళ్ళంతా వాళ్ళని ఎంత కనపడదా? వాళ్ళు పవర్ఫుల్ ఉండాలంటే, ఆ పవర్ఫుల్ మనకి రావాలంటే ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుందంటే నీ పెద్ద జనాంగంలో నిన్ను మార్పడిస్తుందని చెప్తా ఉంటారు. హల్లెలూయా. ఆ మార్పాలంటే దేవుని మేము బిగ్గ పట్టుకున్నాం. వాడిని మేము ఎదుర్కొని కాదు, మమ్మల్ని వాళ్ళు ఎదుర్కొని రావాలా. హల్లెలూయా. హల్లెలూయా. నేను అప్పుడప్పుడు చెప్తాను, నీ హృదయం శుద్ధంగా ఉంటే ఆ ప్రకాశం నీ ముఖంలో కనపడుతుందని, ఫేస్ లో కనపడుతుందని. ఇక్కడ డార్క్నెస్ ఉంటే నీ ఫేస్ లో డార్క్నెస్ కనపడుతుంది. హల్లెలూయా. మనసుతో అంత బాధ పట్టుకుని నగ్గుతావు కదరా అంటారు. బాధ ఉండే ఉంటుంది, ఈ ఊరికి నగ్గొస్తుంది అంతే. హల్లెలూయా. ఇది క్లియర్ ఉంటే నా ఫేస్ లో కనపడుతుంది. హల్లెలూయా. ఇక్కడ లోకంలో అన్ని పాడైతా ఉంది, అంతి నాశనం అయితా ఉంది. హల్లెలూయా. మగలు చూస్తా ఉంటారు, ఆడాడ తాగేసి డెచ్చి కొట్టేది అంతా. ఇప్పుడు చూడండి, నిన్న నైట్ ఇక్కడ సిటీలా ಬೆಂಗಳೂರು ಇಲ್ಲವಾದರೆ ಆತನ ಕೋಪವು ಬೇಗನೆ ಪ್ರಜ್ವಲಿಸುವುದು. ನೀವು ದಾರಿಯಲ್ಲೇ ನಾಶವಾದಿರಿ, ಆತನನ್ನು ಮರೆಹೊಕ್ಕುವರೆಲ್ಲರೂ ಧನ್ಯರು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹೇಳ್ತಾರೆ ಆತನನ್ನು ಮರೆಹೊಕ್ಕುವರೆಲ್ಲರೂ ಧನ್ಯರು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. హల్లెలూయా. ನಾವು ಇಷ್ಟೆಲ್ಲ ప్రయత్న పడుతుంది, ఇంత మేము ప్రయత్నం చేస్తాము. ఎందుకు ఎంచుకోమో? ఏం కావాలి మనకి తెలిసి? మాకు ఇంకొకటి మరణం ఉంది, ఈ మరణం అయినప్పటికీ ఇంకొక తర్వాత ఇంకొక మరణం ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఆ మరణం మేము జయించాలా. దానికేమే నాకు ఇదంతా మీకు చేస్తా ఉండేది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నిత్య రాజ్యాలకి మేము భాగ్యస్తులు కావాలనేసి మేము ఈ విధంగా వచ్చిండేది. హల్లెలూయా.
హల్లెలూయా. వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలంటే మేము పరిశుద్ధంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలా. హల్లెలూయా. అప్పుడే మనకి దేవుడు మార్గం చూపించడానికి సాధ్యమవుతుంది. హల్లెలూయా. లేకపోతే సాధ్యమే లేదు. ఎన్నో సమయం మీరు చూసినారో దేవుడు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుతుంటారు, ఏ నాగార్జున పొదరా మంచి భోజనం చేస్తాడో తాగిస్తాడు. ఏమైందా అక్కడ క్రిస్మస్ సెలబ్రేట్ కాదు, లోకం సెలబ్రేట్ అయిపోతుంది ఆడ. హల్లెలూయా. హల్లెలూయా. మనకి దేవుడు అలాగే బుద్ధి మనకి నేర్పలేదు. దేవుడు మార్గం మేము పట్టుకొని పోవాలా, అప్పుడే మేము స్ట్రాంగ్ ఉండేకే సాధ్యము. హల్లెలూయా. మత్తయి చెప్తుంది 4:4 మేము ఎంత మాత్రంగా మేము ఉన్నా కూడా మన శరీరం బలంగా ఉండాలంటే మనకి 3 పొద్దు భోజనం కావాలన్నా కదా. మీరు మట్టి పని చేస్తారు కదా, భోజనం నాశనం లేదంటే సాయంత్రం ఉంటారా? లేదు, ఉంటే సాధ్యమే లేదు. ఒక్కరోజు తిన్నదంటే ఆ టైం కొంచెం హాఫ్ అన్ అవర్ పాస్ అయితే చాలు ఏమవుతుంది, కుస్తా ఉంటుంది సూచి తీసుకున్న లోగా. మన శరీరం బలం కావాలంటే 3 రోజులు మేము తింటాం. అదే మన ఆత్మ బలం కావాలంటే కావాలి కదా, పరిశుద్ధ వాక్యం మనకి కావాలి కదా. పరిశుద్ధ వాక్యం మనకి ఉంటేనే మన ఆత్మ బలానికి సాధ్యం. మన ఆత్మ బలం లేదంటే నీవు ఎంత తిండి కూడా నీ శరీరం బలం ఉండి కూడా ఉపయోగం లేదు. హల్లెలూయా. దాని మధ్యలో అప్పుడప్పుడు మీకు చెప్పేది ఏమంటే, ఈ సీరియల్ నుంచి బయట ఉండండి, మొబైల్ నుంచి బయట ఉండండి. సమయం ఏంటి? బైబిల్కి సమయం ఉండేది, ప్రార్థించడానికి సమయం ఇయ్యాలా. ఇదే మనకి ఆత్మ బలం చెప్పేది. హల్లెలూయా. నువ్వు ఎంత తిన్ను, ఎంత శరీరం నీ బలం ఉంటుంది, కానీ ఆత్మ కుగ్గిపోతే నువ్వు కుగ్గిపోతావు. హల్లెలూయా. ఆత్మ కుగ్గిపోతే నువ్వు కుగ్గిపోతావు. ఆ డీజే రాయి మన ఫైర్ చేసుకొని చచ్చిపోయింది, మన ఆత్మ ఏమైంది? కుగ్గిపోయింది. ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే కుగ్గిపోయింది. హల్లెలూయా. ఎంత కోట్లు ఉంది కానీ కుగ్గిపోయిండే. అక్కడ సైతాన్ కాలించేసిండే, ఈ టైంకి ఇలాగే నువ్వు పోవాలని. హల్లెలూయా. దేవుడు కాలం చేసింది కాదు, సైతాన్ చేసిండే. దానికి మేము చెవియకూడదు. మేము స్ట్రాంగ్ గా నిలుచుకుంటేనే మనకి ఇంకో స్టెప్ కనపడే సాధ్యం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వే స్ట్రాంగ్, మేమే స్ట్రాంగ్ లేదంటే ఇంకొక దావ చూపించక అవుతుందా? ఛాన్స్ లేదు. మేము స్ట్రాంగ్ ఉండాలంటే ఇంకొకరిని దావ చూపించాలంటే మేము స్ట్రాంగ్ ఉండాలా. కేడవలప్ప ವಾಕ್ಯ. ಭೂಲೋಕದವರೆಲ್ಲರೂ ಯೆಹೋವನಿಗೆ ಭಯಪಡಲಿ, ಭೂನಿವಾಸಿಗಳೆಲ್ಲರೂ ಆತನಿಗೆ ಹೆದರಲಿ. 9 ಆತನು ನುಡಿದ ಮಾತ್ರಕ್ಕೆ ಸಮಸ್ತವು ಉಂಟಾಯಿತು, ಆತನು ಆಜ್ಞಾಪಿಸುತ್ತಲೇ ಸರ್ವವು ಸ್ಥಾಪನೆ ಆಯಿತು. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని సృష్టించిన దేవునికి నడిపేది తెలుసు కదా. మమ్మల్ని ఆతనే సృష్టించిన దేవుడు. హల్లెలూయా. నేను సాయంత్రం మన ఇంట్లో ప్రేయర్ పెట్టినప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. దేవుడు నాకు నడిపించినారు. అలాగే అబ్రాహాముడు ఇస్సాకుని ఒగ్గునే అడిగింది, దేవుడు జనాంగంనే ఇచ్చేసిండు. హల్లెలూయా. అడిగింది ఇస్సాకు కొడుకున కావాలా దేవుడా, లోకంలో తలెత్తుగా పాలనకైతే ఉండేదో, సమాజంలో బతికైతే ఉండేదో అనేసి ఇస్సాకుని అడిగింది. దేవుడు ఏం చేస్తాడంట, జనాంగమే అతనికి ఇచ్చినారు. హల్లెలూయా. మనకి ఏమో దేవుడు ఆలోచనగా ఇచ్చేక వాళ్ళు రెడీ ఉండరు, మేము సిద్ధంగా ఉండాలా. హల్లెలూయా. ఏమో వచ్చిందాము పోయితాం అంతే, మన బయట పైన కూడా మన కార్యాలయం చూసుకొని ఉండేసరి కాదు. మేము సిద్ధంగా ఉంటేనే దేవుని మేము కార్యం నడిపించడానికి సాధ్యము. హల్లెలూయా. లోకంలో అనారోగ్య పరిస్థితి ప్రాబ్లం వస్తుంది, దాన్ని ఫేస్ చేసేవాడు కావాలి. హల్లెలూయా. ఇక్కడ మేము బయట ఏమైనా ఆడపోతే జనంలో దేవుని గురించి తెలియకుండా ఉంటాడు ఎన్నో జనం ఉంటారు. అట్లా వాళ్ళ దగ్గర మేము ఏం పోవాలా, ప్రార్థన చేసేవాళ్ళు పోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడే మనకి దేవుడి ఆదంగా మార్గం చూపిస్తడానికి సాధ్యము. నేను నేను చెప్పినాను, తినేకి లేదు, పనుకోడానికి జాగా లేదు, వర్షం వస్తే అంతా ఇల్లు పొడిపోయే రకంలో ఉంది. అయితే వాడు ఆరాధన మాత్రము ధూపం అయింది మారుతా ఉంటుంది. హల్లెలూయా. మాకు అన్ని ఉంది, మన ఆరాధనలా పవర్ లేదు, మన ప్రార్థనలా పవర్ లేదు. హల్లెలూయా. మేము ప్రార్థన చేయాలంటే నీ పక్కన ఉండేవానికి, నీ వెనక ముందర ఉండేవానికి నువ్వు ఏం చేసావో తెలీదు, అలాగే వాళ్ళు అట్లే కుగ్గల మనం ప్రార్థన చేస్తా ఉంటే
అలా అయితే ప్రార్థన మనకి లేదే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. జనాంగాల్ని నేర్పించిన దేవుడు మమ్మల్ని సహా నేర్పించిన దేవుడు అయినాడు. హల్లెలూయా. మేము మొరపెట్టి మేము ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి నడిపిస్తారు. హల్లెలూయా. అర్థమైంది వాక్య? అర్థమైంటే నేను మనకాలేసి ప్రార్థన చేసుకుంటాం.